ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రెండో రోజు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనధికారిక రిజిస్ట్రేషన్లు సహా అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ పత్రాలు సహా ల్యాప్టాప్లో ఉన్న డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం చేసిన దాడుల్లో లెక్కల్లో చూపని 74,600 రూపాయలు సీజ్ చేశామన్నారు. అనధికారికంగా పనిచేస్తున్న 3 కంప్యూటర్ ఆపరేటర్లను గుర్తించామన్నారు. వీఆర్ఓపై వస్తున్న ఆరోపణలపై మీడియా ప్రశ్నించగా ఆ కోణంలోనూ విచారణ చేస్తున్నామని తెలిపారు. పూర్తిస్థాయి విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. చెక్ చేయడం జరిగింది. ఇక్కడ చెక్ చేసినప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఒక 3 ఆ కంప్యూటర్ పనిచేస్తున్నారు. ఆ 3ని కూడా అడగడం జరిగింది. చేయకూడదు యాక్చువల్గా. అలాగే ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ దగ్గర డాక్యుమెంట్ రాసి బయట వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరు కనిపించారు. ఆయన కూడా ఎందుకు వచ్చారంటే ఏదో రిజిస్ట్రేషన్ ఉంటే సబ్దాన్ని వచ్చి తెలియకపోతే అని చెప్పారు. వాళ్ళు కూడా విచారించి ఏం జరుగుతుందో ఏమనుకున్నా దాని గురించి కూడా మేము విచారిస్తున్నాం. అలాగే రికార్డు పరంగా ఏమున్నాయి, రికార్డు పరంగా ఏమన్నా వ్యతిరేకంగా ఉన్నాయి కదా, వాటి మీద మేము వెరిఫై చేసి ఎంతవరకు ఉన్నదో దాన్ని బట్టి అన్న సబ్స్టాంటియేట్ అవుతుంది. దాని ప్రకారం మేము నివేదిక సమర్పిస్తాం. గవర్నమెంట్కి ఏమైనా ఉంటే ఆ ప్రకారం ఉంటుంది ఫర్దర్గా.